మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. కేంద్రీయ విద్యాలయ వలసపల్లె మదనపల్లి అన్నమయ్య డిస్టిక్ నుంచి అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందండి. పార్ట్ టైం టీచర్స్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో 1 ఇయర్ కాలానికి అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు 2026-2027 అకాడమిక్ ఇయర్కి. సో ఇక్కడ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రైమరీ టీచర్స్ వచ్చేసి మండే అంటే 13/4/2026 మండే అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ అనేది మార్నింగ్ 9కి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇంటర్వ్యూ అనేది 10 నుంచి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అదే రోజు. అలాగే స్పోర్ట్స్ కోచ్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్, తెలుగు లాంగ్వేజ్ టీచరు, మ్యూజిక్ కోచ్ అండ్ నర్స్ అనేది ఫీమేల్ అండి. సో వీళ్ళకి కూడా మండేనే ఇంటర్వ్యూ ఉంటుంది 13వ తారీఖు. వీళ్ళకి రిజిస్ట్రేషన్ వచ్చి మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉన్నది. సో 13వ తారీఖు అనేది ఇంటర్వ్యూ డేట్ అయితే ఉందండి. ఇంటర్వ్యూ వెన్యూ అంటే ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం వచ్చి కేంద్రీయ విద్యాలయ ఎస్టీ బాయ్స్ హాస్టల్ కాంపౌండ్ బిహైండ్ ఎంఎల్ఎల్ హాస్పిటల్, గాంధీ రోడ్, మదనపల్లి, అన్నమయ్య జిల్లాలో అండి. 517325 ఇది పిన్ కోడ్ ఇవ్వడం కూడా జరిగింది మనకి. అయితే ముందుగా రిజిస్టర్ అయితే చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ ఇచ్చారు. https samvidasati.kvs.gov.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరైతే ముందుగా రిజిస్టర్ చేసుకుని వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అలాగే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ యొక్క ఒరిజినల్స్ అలాగే 1 సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అంటే అవన్నీ ఒరిజినల్స్ అన్ని జిరాక్స్ తీసి వాటి మీద మీ యొక్క సైన్ పెట్టాలండి. అవన్నీ తీసుకుని వెళ్ళాలి. స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, అలాగే మీ యొక్క స్టడీ ఏదైతే మార్క్ లిస్ట్ ఉన్నాయో మార్క్ లిస్టు, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, ఓడీస్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా మీరు తీసుకుని వెళ్ళాలండి. సో ఇంగ్లీషు, హిందీలో టీచ్ చేయగలిగే సామర్థ్యం ఉండాలండి. అది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మీరు ఒకసారి చూసుకోండి. సో అలాగే ఇంకొక నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకి స్విమ్స్ తిరుపతి నుంచి అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉందండి. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇందులో చూస్తే కమ్యూనిటీ మెడిసిన్లో వేకెన్సీస్ ఉన్నాయి. మెడికల్ ఆఫీసరు, స్టాఫ్ నర్సు, ఏఎన్ఎం, మెమోగ్రఫీ టెక్నీషియన్, కార్డియోవాస్కులర్ టెక్నీషియన్, డిఈఓ, పిఆర్ఓ, ఎంఎస్డబ్ల్యూ, ఎలక్ట్రీషియన్, డ్రైవరు దీనికి నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. నేను ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ మనకి ఇంతకుముందు వీడియో అయితే చేయడం జరిగింది స్విమ్స్కి సంబంధించి. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది 4/4/2026 రీసెంట్గా పడిన నోటిఫికేషన్ అండి. ఇది హిందూ రిలీజియన్స్ మాత్రమే అప్లై చేయాలి. వాకిన్ ఇంటర్వ్యూ అండి. ఎంఆర్సీ ప్రాజెక్ట్లో వర్క్ చేయాలి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చి ఎవల్యూషన్ ఆఫ్ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అండి. ఇది స్విమ్స్ తిరుపతిలో ఉంది. ఇది వర్క్ చేయాల్సింది కూడా స్విమ్స్ తిరుపతి. కాంట్రాక్చువల్ బేసిస్ 1 ఇయర్ కాలానికి అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి సీరియల్ నెంబర్ 1 నుంచి 6 మరియు 8 ఇవన్నీ కూడా ఫీమేల్ క్యాండిడేట్స్కి వర్తిస్తాయండి. 7, 9, 8 ఏవైతే సీరియల్ నెంబర్స్ ఉన్నాయో వాళ్ళు మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడ క్వాలిఫికేషన్స్, రెమ్యునరేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసేద్దాం. మెడికల్ ఆఫీసర్ 1 ఎస్సీ గ్రూప్ 1 అండి. చాలామంది గ్రూప్ 1 అంటే తెలియట్లేదు. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. గ్రూప్ 1 అంటే 12 క్యాస్ట్లు ఉన్నాయండి. సో ఈ 12 క్యాస్ట్లు మాత్రమే గ్రూప్ 1కి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. ఎస్సీ గ్రూప్ 1 60,000 ఇచ్చారు. ఎంబీబీఎస్ డిగ్రీ, బీడీఎస్ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిజైరబుల్ అంటే వాళ్ళు కోరుకునేదండి. ఎసెన్షియల్ అంటే కంపల్సరీగా ఉండాల్సింది. స్టాఫ్ నర్స్ 1 వేకెన్సీ ఉంది. ఎస్సీ గ్రూప్ 1 38,700 అనేది మంత్లీ శాలరీ. బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి జీఎన్ఎం కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలండి. ఏఎన్ఎం 1 వేకెన్సీ ఉంది. ఎస్సీ గ్రూప్ 1 29,900 అనేది మంత్లీ శాలరీ. 10th క్లాస్ పాస్ అయ్యి ఏఎన్ఎం కానీ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ కానీ చేసి ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. మెమోగ్రఫీ టెక్నీషియన్ 1 వేకెన్సీ ఉంది. ఎస్సీ గ్రూప్ 1 37,600 శాలరీ అనేది రావడం జరుగుతుంది. బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేసి డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ లేదా పీజీ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ అయితే చేసి ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే బీఎస్సీ రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ పాస్ అయ్యి సర్టిఫికేట్ కోర్స్ ఉండాలండి. అది కూడా రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ లేదా డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ వీటిలో ఉండాలి. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి దీనికి. దీనికి కూడా ఏపీపీఎంబీలో రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ గ్రేడ్ 2 దీనికి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. ఎస్సీ గ్రూప్ 1 37,600 అనేది మంత్లీ శాలరీ. బీఎస్సీ చదువు ఉండాలండి.
అలాగే పీజీ డిప్లొమా ఆఫ్ 2 ఇయర్స్ డ్యూరేషన్ ఇన్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే బీఎస్సీలో ఉన్న అప్లై చేసుకోవచ్చు. అంటే బీఎస్సీ ఇన్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి. అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక వేకెన్సీ, ఎస్సీ గ్రూప్ 1 28,200 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇచ్చారండి. కంప్యూటర్ అప్లికేషన్స్ యొక్క నాలెడ్జ్ ఉండాలి. అలాగే టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్ దీనికి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఎస్సీ గ్రూప్ 1 అండి. 45,800 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. డిగ్రీ పాస్ అయి ఉండాలండి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్ లేదా దానికి సంబంధించిన తత్సమాన అర్హత అయితే పాస్ అయి ఉండాలి. అలా ఉంటే అప్లై చేసుకోవచ్చు. మెడికో సోషల్ వర్కర్ ఒక వేకెన్సీ ఉంది. ఎస్సీ గ్రూప్ 1 45,800 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా మెడికల్ అండ్ సైకియాట్రిక్ స్పెషలైజేషన్ అయితే ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడిగారండి. ఎలక్ట్రీషియన్ ఒక వేకెన్సీ ఉంది. దీనికి ఎస్సీ గ్రూప్ 1 32,600 అనేది మంత్లీ శాలరీ. ఎస్ఎస్సీ పాస్ అయి ఉండాలి. డిఈ లేదా ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. డ్రైవర్ ఒక వేకెన్సీ ఉంది. ఎస్సీ గ్రూప్ 1 27,500 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. హెవీ మోటార్ వెహికల్స్ సంబంధించి నార్మల్ విజన్ ఉండాలండి. కంటికి సంబంధించి చూడగలిగే చూపు ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 5 feet 4 inch హైట్ అయితే ఉండాలండి. ఇక్కడ ఎస్సీ గ్రూప్ 1 ఇచ్చాడు కాబట్టి అన్నిటికీ కూడా 47 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఆ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు ఎస్సీ గ్రూప్ 1 అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అలాగే మీ యొక్క జిరాక్స్ కాపీలు అన్నీ కూడా సబ్మిట్ చేయాలండి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. సో ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. సిమ్స్ టీపీటీ AP.NIC.in అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. అప్లికేషన్తో పాటుగా మీ యొక్క జిరాక్స్ కాపీలన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాలి. ఏమేమి చేయాలనేది ప్రతిదీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి రిపోర్టింగ్ డేట్ ఇచ్చారు. అలాగే రిపోర్టింగ్ టైం ఇచ్చారు. ఇక్కడ చూడండి మెడికల్ ఆఫీసర్, మెడికల్ సోషల్ వర్కర్, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్ అండ్ డ్రైవర్కి సంబంధించి వెన్స్డే 15/4/2021 అయితే ఇంటర్వ్యూ అయితే జరుగుతుందండి. మార్నింగ్ 10కి అయితే మీరు రిపోర్ట్ చేయాలి. 10 to 12 ఉంటుంది. మెమోగ్రఫీ టెక్నీషియన్, కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్. దీనికి 16/4/2021 థర్స్డే అయితే ఉంటుంది. 10 గంటలకు అయితే ఉంటుంది. 10 నుంచి 12 గంటల వరకు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో దీనికి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారండి. అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసేయాలి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించి ఇక్కడ ఫార్మసీ ఆఫీసర్ ఫైనల్ మెరిట్ లిస్ట్ పెట్టడం జరిగిందండి. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విశాఖపట్నం జోన్ 1కి సంబంధించి మనకైతే పెట్టడం జరిగిందండి. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీరు అందరూ కూడా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఒకసారి చూసేసుకోండి. ఇది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.